హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సైజ్ ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి కట్ చేసిన ఆనియన్స్ ఒక 6 to 7 పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టుకోండి. ఇది ఒక 4 to 5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్కి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ పెట్టుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి బ్రౌనిష్గా వచ్చేంత వరకు. ఫ్రై చేసిన ఎగ్స్ పక్కన పెట్టుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోండి. లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మిక్స్ చేసి కొంచెం బాగా బాయిల్ అయ్యేదాకా లిడ్ క్లోజ్ చేసి పెట్టండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. మిక్స్ చేసి కొంచెం బాగా బాయిల్ అయ్యేదాకా లిడ్ క్లోజ్ చేసి పెట్టండి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు యాడ్ చేయండి. బాయిల్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 minutes ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.